హలో మామా బ్రోస్, అందరు మంచిగా ఉన్నారు కదా. ఈరోజు ముచ్చట ఏంటిదంటే, ఎప్పటి నుంచో అనుకుంటున్నాం బ్రోస్, గోవా పోవాలని. ఇక అదంతా అనుకున్న వరకే అయింది. ఇక అట్లా కాదని చెప్పి ఒక చిట్టు ఏర్పాటు చేసుకున్నాం. ఇక నెలకు 1000 రూపాయలు అట్లా 10 మంది కలిసి చిట్టేసుకొని డబ్బులు జమ చేసినాం. అట్లా 6 నెలలు కట్టుకున్నాం. ఇక ఒక డే ఫిక్స్ చేసుకొని ఇక అందరం కలిసి గోవాకి బయలుదేరినాం. ఇక మేము పోతామంటే మా వాళ్ళు అందరు కలిసి మంచిగానే సెండ్ ఆఫ్ ఇచ్చిండ్రు. పోన్లు బిడ్డ పోన్లే అని. ఇక లోపల ఏమనుకుంటున్నారో మనకు తెలియదు, బయటికి మాత్రం మంచిగానే పంపించారు. ఇక అట్లా మా జర్నీ స్టార్ట్ అయింది. ఇక చూసిన్లా, ఇదే మేము పోయే టెంపో వెహికల్. ఇక అందరం లగేజ్ వదులుకొని బస్సు ఎక్కినాం. రైట్, రైట్ అన్న, మంచిగా రండి. ఫస్ట్ మనోళ్ళంతా కొంచెం సైలెంట్గా ఉన్నారు మా ఏరియా దాటే వరకు. ఇక మా ఏరియా దాటగానే మనోళ్ళకి ఆనందం ఉప్పొంగిపోయింది, సముద్రం ఉప్పొంగినట్లు. ఇక ఆనందంలో ఎవరు ఏం చేస్తానో అర్థమైతే లేదు. ఒక డ్యాన్స్ చేసిండ్లా. ఇక డ్యాన్సులు చేసి చేసి అలసిపోయి బుక్కడి అన్నం తిని ఒక దగ్గర ఆగి మంచిగా టీ తాగినాం. ఇక తాగి మళ్ళీ బస్సు ఎక్కినాం. కొద్దిసేపటి తర్వాత ఇక అందరు స్లీపింగ్ మోడ్లోకి వెళ్ళిపోయారు. ఇక మంచిగా అన్నారు. ఇక బయట ఏమో తెల్లారింది. ఇక మాకు కూడా తెలియబడ్డది. ఇక ఒకరినిద్దరు ముఖాలు ఒకరు చూసుకుంటున్నాం. అటు చేసి ఇటు చేసి కర్ణాటక బార్డర్కి వచ్చినాం. ఇక్కడ టీ టేస్ట్ చూద్దామని చెప్పి అందరం దిగి తాగినాం. ఇక నిద్ర మబ్బులా నా చెప్పులు చూసిన్లా, ఒకటొకటి ఇక అట్లా వేసుకుంటూ అయింది. ఇక అట్లా టీ తాగగానే బస్సు ఎక్కినాం. ఇక కొద్ది దూరం పోయినాక ఒక పెట్రోల్ బంక్ వచ్చింది. అక్కడ అందరం దిగేసి బ్రష్ చేసి ముఖాలు కడుక్కున్నాం. ఇక అన్ని రకాల కాలకృత్యాలు కూడా కంప్లీట్ చేసుకున్నాం. ఇక మనకు అచ్చరాని హిందీ మాట్లాడుతూ వాళ్ళని మంచిగా మేనేజ్ చేసిండు. ఇక అటు చేసి అయితే అన్ని కంప్లీట్ చేసుకున్నాం. చెప్పు, ఏమని అడిగినావు? అంటే మాకు తెలుగు వచ్చాను అన్నారు. మనం గుడే అంటాం, వాళ్ళు మందిరం అంటారు. చాలా మంది అదే ఠీకే కాదు, దేనికి వెయిటింగ్ రా? వాళ్ళు
అటు వాటర్ ఇంకా అంటే బకెట్ ఇచ్చిండ్రా అనుకుంటారా ఇక్కడ బిగ్ బాస్ అనుకుంటారా అది పైసలు లెక్క ఏమైంది? అది కూడా చెప్పకుండా ఇదేం చేతులు ఉన్నాయి కదా పైసలు. ఇక సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ నా ముఖం కడుక్కోవడం. ఇక కడుపులోకి ఏమైనా పంపిస్తే ఇక పురుసాదుగా గోవా పోయేదాకా ఏం బాధ ఉండదు. ఈ కర్ణాటకలో మంచిగా ఉన్నదబ్బా, ప్లాస్టిక్ బిందెలలో నీళ్ళు పట్టుకపోవడు, అది కూడా మగ పొరగాన్లు పట్టుకపోవడు. ఇక మనోళ్ళు వచ్చేసి దేవర సినిమా వేసిళ్ళు. ఈ సినిమా అయిపోయే వరకు గోవా వరకు పోతాం కావచ్చు. ఇక గోవాకి ఎంటర్ అయినాం. క్రిస్మస్ కదా, గోవా మొత్తం కలర్ఫుల్గా ఉంది. ఎటు చూసినా కలర్సే, ఐ మీన్ లైట్స్. మళ్ళీ ఇంకేమని అనుకునేరు. వచ్చేసిన మేము ఉండే రూమ్ దగ్గరికి. ఇక మన వాళ్ళు వచ్చేసి మంచిగా డిస్కషన్ చేస్తాను. ఇక రేపటి గురించి అనుకుంటా. నాట్ బ్యాడ్, రూమ్లో అయితే మంచిగా ఉన్నాయి. అయినా మనం ఎందుకుంటాంలే రూమ్లో, గోవా మొత్తం జల్లెడ పట్టుడే కావాలి ఈ 2-3 రోజులు. నేను అవుతున్నా బావా, భలే మాట్లాడుతున్నా. గుడ్ మార్నింగ్ గోవా. మార్నింగ్ అందరం వేసి మంచిగా ఫ్రెష్ అయినాం. ఇక ఐలాండ్ స్కూబా డైవ్కి జాయింగే. ఈరోజు మొత్తం సముద్రంలోనే అవుతుంది. ఇక మా ఎంజాయ్ మొత్తం అక్కడనే ఉంటుంది. గోవా టీ తాగుదని చెప్పి ఒక కేఫ్ కాడికి వచ్చినాం. ఇక్కడ టీ తాగి చలో ఐలాండ్. ఏదో టీ మంచిగా ఉందని చెప్పి తాగితే ఎందుకు తాగినాం అనిపించింది. ఇక పడేద్దామంటే పైసలు పెట్టినాం కదా, అస్సలు ధైర్యం రాలే. వచ్చేసినాం బోటింగ్ కాడికి. ఇక వెయిటింగ్ బోటింగ్ కోసం. ఇక ఎక్కినామంటే అరేబియన్ సముద్రం మొత్తం ఈదుడే కావాలి. యూట్యూబర్ ఖర్చిపోయావంట ఒకటి. శ్యామ్ భాయ్ హాయ్ చెప్పు. ఇక 50 మంది పానాలు మన చేతుల్లోనే ఉన్నాయి. ఎవ్వరేం భయపడకండి, మంచిగానే పోనిస్తా. తమ్ముడు చేతులు బయట పెట్ట, తిమ్మింగళాలు ఉన్నాయి. ఇక అటే అవుతుంది. ఆల్ ఆఫ్ యూ ఎంజాయ్ ది డే. ఇక సముద్రం మధ్యలోకి పోగానే నావి పోలీసులు మాకు బోట్ నాపిండ్లు, సిమ్ జాకెట్లు వేసుకోవాలని చెప్పి. ఇక మేము అందరం వేసుకున్నాం అని చెప్పినాం. ఇక ఇక్కడ ముచ్చట ఏంటంటే మా బోట్ డ్రైవరే వేసుకోవాలి, వేసుకో అని చెప్పిండు. ఇక తర్వాత బోట్ స్పీడ్ పెంచిండు. మాకు మాత్రం సుక్కలు కనబడ్డాయి. ఈ అవ్వ బోట్ ఎటు పోతుందో ఏందో, ఈ అలలేందో, ఈ కథ ఏందో అని చెప్పి. ఒక్కొక్క కంటైనర్ షిప్ చూస్తుంటే కళ్ళు సరిపోలే. వామ్మో, ఇంత వేటి ఇంత నీళ్ళల్లో ఎట్లా అవుతున్నాయిరా బాబు అనిపించింది. ఇక బోట్ ఎక్కినప్పుడు అబ్బా ఎంత ఎంజాయ్గా అనిపించిందో. సముద్రం మధ్యలో పోగానే ఆ అలలకి బోటు అటు ఇటు ఊగుడు. నీ అవ్వ బోట్ ఎక్కడ నీళ్ళలో మునిగిపోతా అని చెప్పి అందరికి అదే భయమైంది. ఒక్కొక్క అల అయితే బోటును అటు ఇటు ఊపుతుంది. నీ అవ్వ పుసుకున్న ఈ బోటు రివర్స్ అయి పడ్డది అనుకో, మన పరిస్థితి ఏందని చెప్పి అందరికి అదే భయమైంది. ఏంటిరా సరేకి
ఇక మనోడు మొత్తం ఇన్స్ట్రక్షన్ చెప్తున్నాడు, ఇక నీళ్ళలో పోతే ఎట్లా పోవాలి ఏంది కథ అని చెప్పి. ఇక వాడు ఇన్ని చెప్పినా కూడా మనకు మాత్రం కారిపోయింది. ओके बंदा बेटा ड्राइवर के बाद एयर और ईयर दोनों पैक हो जाता है. किसी को भी चाहिए तो मेरा बंदा रहेगा, कुछ उससे बात करो वो दे देगा. ओके ఇక నీళ్ళకి దిగుడేమో కానీ ఉప్పు నీళ్ళు అయితే మంచిగా మింగినాం. ఇక ఒక గిలాస నీళ్ళల్లో పిరికడు ఉప్పు అయితే ఎట్లుంటుందో అట్లున్నాయి ఆ నీళ్ళు తాగితే. ఇక అటు చేసి అయితే నీళ్ళు మింగినాం గట్టిగానే అందరం. अरे వదిలిపెట్టారు వాళ్ళు వదిలిపెట్టారు మళ్ళా ముందు ముందు పెట్టరా నెంబర్ 1 భుజంగాసనం. భుజంగాసనం. ఏమైంది రామ ఎక్కువ శివాసనం. కాళ్ళు రేపే ఆసనం. దినేష్ గారి పరిస్థితి ఏంది? ఆడికి వెళ్ళిపోయాడు. అన్న దొరుకుతా ఒక్కటన్నా మంచి మాట రాదా? నువ్వు కూడా నీకు రాదా? వీడియో వచ్చింది. నేనేం మింగల. వదిలిపెట్టు వదిలిపెట్టు. ఇక అంతా అయిపోయింది. ఇక రూమ్కు రిటర్న్ అయినాం. ఇక ఇక్కడ నుంచి రూమ్కి వెళ్తున్నాం. పెట్టుకోరా హెల్మెట్. ఇక మార్నింగ్ లేవగానే ఈరోజు సీ ఫుడ్ తిందామనిపించింది. ఫ్రాన్స్ రొయ్యలు తెచ్చుకొని మేమే వంట చేసుకొని తిందామనిపించింది. ఇక ఎందుకంటే దీనికి ముందు రోజు బయట హోటల్లో తిన్నాం. ఇక పొద్దుగాల తింటే సాయంత్రం వరకు కడుపు అట్లనే ఉబ్బు ఉన్నది. నిజం చెప్పాలంటే ఇక్కడ ఫుడ్ మాత్రం మరీ దరిద్రం. ఇక ఒక్కసారి తింటే మళ్ళా తినాం. అందుకే మంచి ప్లాన్తో నచ్చినాం మేమే వంట చేసుకొని తిందామని చెప్పి. ఇక ఇక్కడ చేపలు వచ్చేసి 4 కిలోల చేప 2600 రూపాయలు. ఇక మన దగ్గర అయితే మంచిగా 20 కిలోలు వస్తాయి, ఒక ఫంక్షన్ చేసుకోవచ్చు. ఇక 4 కిలోల చేప కాట 2600 రూపాయలు అయినాయి. చూస్తున్నారు కదా, ఇదే గోవా ఫిష్ మార్కెట్. ఈ సముద్రంలో దొరికే ప్రతి చేప ఇక్కడ దొరుకుతుంది. ఇక మనం వచ్చేసి ఒకరోజు రొయ్యలు తిన్నాం, ఇంకొక రోజు ఏమో చేపలు తిన్నాం. ఇక ఈ చేప పేరు రాడిష్ స్నాపర్. ఇక దీనికి వచ్చేసి 4 కిలోలకు 2600 రూపాయలు. ఇక చేప మాత్రం కిరాకు ఉన్నది టేస్ట్ అయితే. ఫారినర్ చూసిలు కదా, ఇక చేపలు బేరం ఆడతారు. ఇక మనమే అనుకున్న తెలుగులోనే అనుకున్నా కానీ మనకు మించిన తాతలేని వాళ్ళు 200 అయితే 100కి ఇవ్వమంటారు. ఇక మనోడేమో నక్కవరా అన్నాడు, మళ్ళీ తర్వాత లాస్ట్కి ఇచ్చేసిండు. తొట్టరా ఇక మా రొయ్యలు గడవడు అయిపోయింది. ఇక పొయ్యి మీద వేసుకొని తినుడే. మీరు ఇక్కడ ఒకటి గమనించలేదు, మేము అనుకునేది కట్టెల పొయ్యి మీద. గోవా కట్టెల పొయ్యి మీద అనుకుంటున్నామంటే మేము పెద్ద తురుములమే. అయితే యాక్చువల్లీగా మా ఓనర్ షాప్ వచ్చేసి ఇక్కడ పార్కింగ్ ప్లేస్లో అనుకోపోలే మంచిగా ఉంటుంది అని చెప్పిండు. ఇక అది కూడా మనకు కూడా మంచిగా అనిపించింది, కట్టెల పొయ్యి మీద వండుకొని తింటే ఎంత మంచిగా ఉంటుంది అని చెప్పి. వేసుకో అని చెప్తున్నా. ఇది అదే విషయంలో ఫెయిల్ అయిందంటే చదువుతుంది. ఇక కర్రీ అయిపోయింది, ఇక తినడానికి కూర్చున్నాం. ఇక బుక్కకు ఒక రొయ్య పెట్టి తింటా ఉంటే అబ్బా బాబా అమృతమే. ఇక అట్లా అని చెప్పి మనిషికి ఒక 20 రొయ్యల దాకా తిన్నాం గట్టిగానే. అసలు టేస్టే ఉండదు మరి. ఇక కడుపు నిండా తిన్న తర్వాత ఇక బీచ్కి పోయినాం. ఈరోజు క్రిస్మస్ కదా, ఈ రోజంతా మంచిగా బీచ్లోనే ఉన్నాం. ఇక నైట్ వ్యూ కూడా ఇంకా మంచిగా ఉంటుంది అటు ఇక్కడ. ఎంటర్టైన్మెంట్స్ ఎంజాయ్ చేయాలి మీరు.
ఇక నైట్ వ్యూలో మాత్రం బీచ్ మాత్రం సూపర్ ఉన్నది. ఇక 12 అవ్వగానే మన వాళ్ళందరూ బాంబులు పెట్టిళ్ళు. ఇక మంచి మన వాళ్ళు అంటే మేము కాదులే, ఫారినర్స్. అదే కరెక్ట్ కరెక్ట్. ఆ బాంబులు పెట్టి పోతానే మీది. ఇక తెల్లారవ్వగానే ముళ్ళముట చదువుకున్నాం. ఇక ఇంటికి ప్రయాణమైనాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి వీడియోల కోసం మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్ గోవా.